భారత జట్టు ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8కు చేరుకుని చాలా ఉత్సాహంగా ముందడుగు వేస్తోంది. అయితే ఈ క్రమంలో భారత జట్టుకి ఒక పెద్ద శుభవార్త చెప్పాడు కోహ్లీ. అయితే నిజానికి విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓపెనర్‌గా చాలా అద్భుతంగా రాణించడంతో టీ20 వరల్డ్ కప్‌లో కూడా తనను ఓపెనర్‌గా దించాలని చెప్పేసి రోహిత్, విరాట్ అలాగే సెలెక్టర్లు ఇంకా హెడ్ కోచ్ అందరూ కలిసి డిస్కషన్ చేసుకొని తీసుకున్న నిర్ణయం. దీనిలో కోహ్లీ ఇంట్రెస్ట్ ఎక్కువనే చెప్పుకోవాలి. కానీ ఆడిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సగటున కనీసం 2 పరుగులు కూడా చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఓపెనర్‌గా దాదాపు విఫలమైనట్టే. ఎందుకనంటే పసికూన జట్లపైన కూడా విరాట్ కోహ్లీ ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో విరాట్ కోహ్లీకి చాలా కలిసి వచ్చిన మూడో నంబర్ స్థానాన్ని ఎందుకని తీసేశారు అంటూ చాలామంది పెదవి విరిచారు. అంతేకాకుండా ఓపెనర్‌గా కన్నా కూడా విరాట్ కోహ్లీ లాంటి విధ్వంసకర ఆటగాడు 3, 4 స్థానాల్లో వస్తేనే కరెక్ట్ అంటూ అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు దేవుడు వరం ఇచ్చినట్టుగా సూర్యకుమార్ యాదవ్‌కు గాయం కారణంగా తను జట్టు నుంచి వైదొలిగినట్టు సమాచారం. ఇప్పుడు విరాట్ కోహ్లీ 4వ స్థానంలో అంటే సూర్యకుమార్ యాదవ్‌లో రంగంలోకి దిగుతుంటే ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మతో పాటు అడుగు పెడతాడు. ఎందుకనంటే రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ అదిరిపోద్ది. ఇక ఎటువంటి బౌలర్‌కైనా సరే యశస్వితో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. దానికి తోడు యశస్వి కూడా నూతన పిచ్చెస్‌కి గానీ, బౌలర్‌లని గానీ ఎదుర్కొనేటప్పుడు అస్సలు జంకుత పడడు. దాంతో ఇప్పుడు ఇదొక పెద్ద శుభవార్తని చెప్పుకోవాలి.